పట్టుకోండి రావండి. డ్రైవర్ అంకుల్ వాళ్ళు ఎందుకు తరుముతున్నారు మనల్ని? పట్టుకోండి. స్వామి పాప చాలా ప్రమాదంలో ఉంది, మీతో పాటు తీసుకెళ్ళండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. అంకుల్ అమ్మా నాన్న ఎక్కడున్నారు? అమ్మా నాన్న దేవుడి దగ్గర ఉన్నారు, ముందు నువ్వు వెళ్ళమ్మా. డ్రైవర్ అంకుల్ కన్న తల్లిదండ్రులు పోయారు, తోడుగా ఉన్న డ్రైవర్ పోయాడు. పదండ్రా పాపను పట్టుకున్నా. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. అంకుల్ వాట్ హ్యాపెండ్ అంకుల్? అంత డల్గా ఉన్నారు. ఆంటీ అంకుల్కి ఏమైంది? ఏం చెప్పనమ్మా, మేమెంత చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు. జరిగింది ఏంటంటే ఒట్టు హారతి అసలు ఆ దేవుడు అంటేనే నాకు నమ్మకం లేదు. అలా జరిగిన రోజు నుంచి వాడు అసలు ఇంటికే రాలేదమ్మా. స్వామి శరణం స్వామి, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి మీరు ఎప్పుడైనా ఇంత ఉదయాన్నే స్నానం చేశారా? అదే మీరు పడుకున్నప్పుడు చాలా సార్లు చేశాను, మీకు తెలియదులే. అత్యక ప్రసంగా లాపి ముందు స్నానం చేయడానికి రండి. రండి. ఈ స్వామి బానే కవర్ చేస్తున్నాడు. సీనియర్ స్వామి కదా. రండి రండి. వస్తున్నాం స్వామి. స్వాములు రండి రండి. మీరు రండి, మీరు రండి. ఇదిగో కన్ని స్వాములందరూ ఇటు పక్క కూర్చోండి. అలాగే కత్తి స్వాములందరూ ఇటు పక్క కూర్చోండి, లైన్ కూర్చోండి. సరే స్వామి. స్వామి శరణం. నీకు ప్రత్యేకంగా చెప్పాలా, ఇది కత్తి స్వాముల లైన్, నువ్వు కన్ని స్వామి, నువ్వు అక్కడ కూర్చోవాలి. అలాగే స్వామి. వెళ్ళు. ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పవలసి వస్తుంది, ఎవరికి అర్థం కావట్లేదు. ఇదిగో స్వామి నువ్వు అవిస్తలే. మీరందరూ పరిశీలించి భోంచేయండి, సరేనా? ఇదిగో స్వామి, నువ్వేంటి దగ్గరికి వచ్చేస్తున్నావు? నువ్వు రావాల్సింది ఎక్కడికి కాదు, అక్కడికి. వెళ్ళు. నువ్వు వెళ్ళి దూరంగా కూర్చో. మేము తిన్నాక ఏదైనా మిగిలితే అప్పుడు నీకు భోజనం పెడతాం. వెళ్ళు. స్వామి పాపం స్వామి, కాస్త పెడితే తినేసి వెళ్ళిపోతాడుగా. ఏంటి స్వామి జాలా? ఈ ఎగస్ట్రాలే వద్దు, కన్నిస్వామిలాగా ఉండు, అర్థమైందా? అది కాదు స్వామి, కొంచెం ఆలోచించండి స్వామి. ఏంటి ఆలోచించేది? ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. ఆయన అడుక్కునేవాడు, బిచ్చగాళ్ళే. బాబు, నేను మీరు అనుకున్నట్టు బిచ్చగాడిని కాదు. నన్ను ఇలా మార్చారు నా పిల్లలు. వాళ్ళు బాగుండాలని, గొప్పగా ఉండాలని నాకున్న ఆస్తినంతా తాకట్టు పెట్టి చదివించాను బాబు. వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఏం లాభం? కన్న తల్లి చనిపోయిందని కబురు పెట్టినా కూడా ఎవ్వరూ రాలేదు. ఇక ఈ ముసలి ప్రాణు కష్టపడలేక, దిక్కు తోచక ఇలా అడుక్కుంటూ బ్రతుకుతున్నాను బాబు. స్వామి ఇప్పటికైనా అతను ఆకలి తీర్చొచ్చు కదా స్వామి. అంత కావాలంటే నువ్వు తినే తీసుకెళ్ళివు.
చాలా సంతోషం బాబు. నేను కూడా మీతో పాటు దీక్ష తీసుకోవచ్చా? నేను చెబుతాను నాయనా. ఈ అయ్యప్ప స్వామి దీక్షకు కులము, మతము, ప్రాంతము, ధనిక, పేదరికం ఏ భేదాలు ఉండవు. అయ్యప్ప దీక్షకు అందరూ అర్హులే. మనస్ఫూర్తిగా చేయాలనుకునేవారు ఎవరైనా చేయొచ్చు. ఎవరైతే మనస్ఫూర్తిగా చేయరో వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. వెళ్ళొస్తాను నాయనా. అసలు దీనంతటికి కారణం నువ్వు. ముందు నీకు శిక్ష విధించాలి. నేను శిక్ష అనుభవిస్తే అతనికి మాల వేస్తారా స్వామి? నువ్వు అనుభవిస్తే నేను ఖచ్చితంగా ఈయనకు మాల వేస్తాను. అయితే శిక్ష ఏంటో చెప్పండి స్వామి. బిచ్చగాళ్ళ వీధి వీధి తిరిగి భిక్షాటన చెయ్యాలి. చెయ్యగలవా? ఆకలంటే తెలియనివాడు భిక్షాటన చేయగలరా? తీసుకోండి స్వామి. ఇదిగోండి స్వామి శరణం. స్వామి స్వామి శరణం స్వామి. ఇదో ఫ్యాషన్ అయిపోయింది అందరికి. వెళ్ళ స్వామి మీరు చెప్పినట్టు భిక్షం ఎత్తుకొచ్చిన డబ్బులు ఇవి స్వామి. ఇందులో పేదవాడి డబ్బేదో ధనవంతుడి డబ్బేదో చెప్పగలరా స్వామి? ఆ భగవంతుని దృష్టిలో మనందరం సమానమే స్వామి. ఈ భేదాలన్నీ కేవలం మనం సృష్టించుకున్నవి మాత్రమే. స్వామియే శరణమయ్యప్ప.